హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో క్వీన్ మ్యాంటిస్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ఒక కొరియన్ డ్రామా భయ్య. నెట్ఫ్లిక్స్లోకి వచ్చి ఆల్రెడీ చాలా డేస్ అయిపోయింది. నేనే చూడడానికి చాలా లేట్ అయింది. టోటల్గా 8 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 1 hour 10 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా లేదు, జస్ట్ కొరియన్ లాంగ్వేజ్ ఉంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కొన్ని సీరియల్ కిల్లింగ్స్ అయితే జరుగుతాయి. తనని కాపీ క్యాట్ కిల్లర్ అంటారు, ఎందుకంటే 20 years బ్యాక్ సేమ్ అదే టైప్ లో కొన్ని కిల్లింగ్స్ అయితే జరిగినాయి అన్నమాట. మ్యాంటిస్ అనే ఒక ఆమె చేయడం అయితే జరుగుతుంది. ఆమె సీరియల్ కిల్లర్ కింద పట్టుకుని అరెస్ట్ కూడా చేస్తారు. ప్రెసెంట్ జరుగుతున్న కాపీ క్యాట్ కిల్లింగ్స్ కిల్లర్ ని పట్టుకోవడానికి మెయిన్ లీడ్ అయిన హీరో డిటెక్టివ్ కింద అయితే ఆ కేసును సాల్వ్ చేయడానికి వర్క్ చేస్తాడు. బట్ ఆ కేసును సాల్వ్ చేయడానికి 20 years బ్యాక్ పట్టుకున్న సీరియల్ కిల్లర్ ని అయితే బయటికి తీసుకురావడం అయితే జరుగుద్ది. తనకి అండ్ మెయిన్ లీడ్ అయిన హీరోకి ఒక మెయిన్ సంబంధం అయితే ఉంటుంది అనమాట. ఒక రిలేషన్ అయితే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. అసలు ఆ రిలేషన్ ఏంటి, ఈ కాపీ క్యాట్ కిల్లర్ ఎవరు, మరి కేసు సాల్వ్ అయిందా లేదా, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే క్వీన్ మ్యాంటిస్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్త కూర్చుంటే కంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్య. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ అంటే ఏదో నేనేదో ఫాలోవర్స్ సంపాదించేసుకుందాం చూస్తున్నారు చాలా మంది. బ్రో, మీరు చాలా మంది కామెంట్స్ లో చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతారు. నేను కొన్ని చెప్పడానికి అవ్వదు మీకు అక్కడ కామెంట్స్ లో, నాకు స్ట్రైక్స్ పడతాయి. సో అందుకే నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వమంట. అండ్ చాలా మంది పెట్టేసిన రివ్యూస్ కూడా బ్రో రివ్యూ పెట్టి బ్రో అని చెప్పేసి కామెంట్లు అడుగుతున్నారు. మీరు నోటిఫికేషన్స్ మిస్ అవుతున్నారు యూట్యూబ్ లో. సో అందుకే మీరు ఇన్స్టాలో ఫాలో అవుతే నేను పెట్టే ప్రతి రివ్యూ స్టేటస్ అక్కడ పెడతా. నేను మీకు తెలుస్తుంది నేను ఏ రివ్యూ పెడుతున్నాను, అప్డేట్స్ ఏమి ఇస్తున్నాను. సో వాటి కోసం ఫాలో అవ్వండి. నాకు ఫాలోవర్స్ వచ్చేస్తే నాకు అక్కడ పీకిది ఏం లేదు భయ్య, నాకు రూపాయి రాదు. సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అప్డేట్స్ కరెక్ట్ గా తెలియాలన్నా, అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇన్స్టాలో ఫాలో అవుతేనే మీకు పనులు జరుగుతాయి, లేదంటే కష్టం. మీరు కామెంట్స్ లో అన్ని అడిగితే నేను అన్ని చెప్పడానికి ఉండదు అక్కడ. ఓకే, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్య. కొన్ని పార్ట్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి, కొన్ని బాగా వర్కౌట్ అయింది. టైం పాస్ అయితే అయిపోయింది నాకు ఓవరాల్ గా అయితే. బట్ మరీ సూపర్ వర్త్ ఇట్ అంటే అలానే ఏం లేదు. ఇట్ వాజ్ అన్ ఓకే సిరీస్ అంతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే లీడ్ పర్ఫార్మెన్సెస్ భయ్య. సీరియల్ కిల్లర్ రోల్ ఎవరైతే చేస్తారో ది మ్యాంటిస్ రోల్, ఆమె క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అండ్ డిటెక్టివ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇద్దరివి కూడా అదిరిపని చాలా సాలిడ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల డిస్టర్బింగ్ రోల్ కూడా ఉంటుంది అనమాట. అవి కూడా బాగా పర్ఫార్మ్ చేస్తారా మెయిన్ మ్యాంటిస్ అన్న ఆవిడే. ఇంకా యునిక్ కాన్సెప్ట్ అని చెప్తా. సీరియల్ కిల్లర్ అండ్ డిటెక్టివ్ మధ్య ఉన్న బాండ్ ఏదైతే ఉందో, బాండ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేసుకుంటారు. మీరు చూసి తెలుసుకోండి, మీకు అర్థమవుతుంది. చెప్పేచ్చు నేను, బట్ ఇది కూడా చెప్పేసావు బ్రో అని మళ్ళీ కొంతమంది వేసుకుంటారు. సో అందుకే చెప్పట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ అయితే ఉంటుంది అనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాన్సెప్ట్ అన్నది, ఆ సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్. సో యూనిక్ కాన్సెప్ట్. సో అందువల్ల మీరు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అండ్ పైగా షార్ట్ అండ్ ఫాస్ట్ పేస్డ్ అయితే ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ 1 hour ఉన్నప్పటికీ కూడా జస్ట్ 8 episodes తో మీకు కంప్లీట్ చేసేస్తారు భయ్య. అందువల్ల ఇంటెన్స్ ఉంటుంది థ్రిల్లర్ అనేది. ఎక్కడ కూడా అన్నెసెసరీ సీన్స్ ఎక్కువ పెట్టుకోరు. టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది, ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది. బింజ్ వాచ్ కి అయితే పర్ఫెక్ట్ అని చెప్తా. అండ్ అట్మాస్ఫియర్ గానీ, డైరెక్షన్ గానీ, డార్క్ విజువల్స్, హై టెన్షన్స్ పెట్టి చాలా డార్క్ అండ్ టెన్స్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తారు. దానివల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది మీకు. ఎందుకంటే మర్డర్స్ ని చూపించిన విధానం చాలా గోర్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ సైకలాజికల్ సస్పెన్స్ తో రన్ అవుతుంది అనమాట. అంతా కూడా మీ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తారు భయ్య. అండ్ మెయిన్ సీరియల్ కిల్లర్ ఎవరైతే ఉన్నారో, లేడీ కిల్లర్ 20 years తర్వాత జైలు నుంచి వచ్చిన ఆమె చేసిన కిల్లింగ్స్ వెనుకున్న మోటివ్ కానీ, అసలు తన మాన్స్టరా లేక విజిలెంటా అనే క్వశ్చన్ కూడా ఆడియన్స్ మైండ్ లో ఉంటుంది. సో ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తారు మీకు చివరి దాకా కూడా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్లాట్ హోల్స్ భయ్య. చాలా కన్వీనియంట్ రైటింగ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ అయితే సూపర్ గా స్టార్ట్ అయింది, బట్ మిడిల్ పోర్షన్స్ అంతా కూడా ప్లాట్ మరి టూ కన్వీనియంట్ గా ఉంటుంది. పైగా మ్యాంటిస్ ఫ్యామిలీ చుట్టూరు ఎక్కువగా నడుస్తుంటుంది అనమాట. సో అది అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఎవరైతే కాపీ క్యాట్ కిల్లర్ ఉన్నారో ఆ క్యారెక్టర్ చాలా అండర్ డెవలప్డ్ గా ఉంటుంది భయ్య. మెయిన్ మిస్టరీ అయిన కాపీ క్యాట్ కిల్లర్ క్యారెక్టర్ ని చాలా ఫాస్ట్ గా రివీల్ చేసి వారి ఫుల్ మోటివేషన్ మాత్రం క్లారిటీగా చూపించలేదు. అదే నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది. ఇంకా పోలీస్ టీం కూడా చాలా ఫ్రస్ట్రేటింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పర్సన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంత ఇంపాక్ట్ అయితే లేదు నా మీద. మాక్సిమం ఎక్కువగా కూడా పర్సనల్ ఇష్యూస్ తో డిస్ట్రాక్ట్ చేసేస్తారన్నమాట. ఈ పర్సనల్ ఇష్యూస్ అన్నవి ఈ మధ్యన చాలా సిరీస్ లో కామన్ అయిపోయింది. మెయిన్ లీడ్స్ కి గానీ, కొన్ని క్యారెక్టర్స్, అనవసరమైన క్యారెక్టర్స్ కానీ పర్సనల్ ఇష్యూస్ పెట్టేసుకుని వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఇవన్నీ చూపించడం అన్నది చాలా టైం వేస్ట్ అని చెప్తా. ఈ కొరియన్ డ్రామాస్ లో మెయిన్ గా ట్రూప్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇందులో కూడా అవే ఉన్నాయి. సో అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య కూడా కెమిస్ట్రీ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. మెయిన్ లీడ్స్ అంటే హీరో అండ్ హీరోయిన్ కాదు, సీరియల్ కిల్లర్ అండ్ డిటెక్టివ్, వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇక ఓవరాల్ గా చెప్పాలంటే మంచిగా కొరియన్ థ్రిల్లర్స్ అలవాటు ఉంది, డ్రామా ఓపిక చూస్తాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. మీకు నచ్చే అవకాశం ఉంది. కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కొన్ని చోట్ల మాత్రం బోర్ కొట్టుద్ది ఆబ్వియస్లీ. గివ్ ఇట్ ఏ ట్రై. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మధ్యాహ్నం మంచి సజెషన్ వీడియో అయితే వస్తుంది. అండ్ మరీ చెప్తున్నా, ఇన్ కేస్ మీరు కనుక నేను ఏ వెబ్ సిరీస్ బాగుందన్నా, ఏ మూవీ బాగుందన్నా సరే గానీ మీకు అవి ఇన్ కేస్ దొరకకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ కి వచ్చి మెసేజ్ చేయండి.
ఆ ఫైల్స్ అన్ని కూడా మనకు ఆల్రెడీ టెలిగ్రామ్ లో నేను అప్లోడ్ చేస్తాను. ఎటువంటి ట్రాష్ కూడా అందులో అప్లోడ్ చేయను భయ్య. నేను మన ఛానల్ ఏదైతే బాగుందని చెప్తున్నానో కంటెంట్ అదే అప్లోడ్ చేస్తా మీకు టెలిగ్రామ్ లో. సో అందుకే అది పెయిడ్ గ్రూప్ కింద అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. మంత్లీ అమౌంట్ అయితే ఉంటుంది. ఏంటి బ్రో బిజినెస్ అంటే, అవును బ్రో మీరు ఏదన్నా అనుకోండి, ఎందుకంటే నేను అది ఫ్రీగా రన్ చేయట్లేదు టెలిగ్రామ్ ఛానల్ అన్నది. దగ్గర దగ్గర 340 రూపీస్ నేను మంత్లీ పెడుతున్నా. నాకు ఇప్పుడు దాని మీద వచ్చే ఇన్కమ్ జస్ట్ ఒక 6 మెంబర్స్ ఉన్నారు అంతే. 29 రూపీస్. అది దానికి ఎంత వస్తుందో మీరు లెక్కేసుకోండి. 6 మెంబర్స్ ఇంటూ 29 రూపీస్. బట్ నేను మంత్లీ 330 రూపీస్ వరకు దానికే పెడుతున్నా ఛానల్ కి. సో నాకు మెయింటెనెన్స్ ఖర్చు అయితే అవుతుంది. సో అందుకే ఫ్రీగా పెట్టట్లేదు నేను. సో మీరు జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను యాడ్ చేస్తాను. ఓకేనా? మీకు వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అంటే లవ్ యూ ఆల్, బై.